ఈ టెంపుల్ దర్శనం చేసుకోకుండా పూరి జగన్నాథ యాత్ర మాత్రం ఇన్కంప్లీట్ అని చెప్తారు. సో ఇది యాక్చువల్గా ప్రసాదం అక్కడ ఆనంద్ బజార్లో ఇస్తారు. అంటే క్యూ లైన్లో తోపులాట చాలా జరుగుతుంది, పిల్లలు ఉంటే జాగ్రత్త. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఒక 750 మీటర్స్ ఉంది. यहाँ से तालाब से स्नान करेगा, पुनर्जन्म नहीं रहता. సో ఈ నీళ్ళని తీసుకొని జగన్నాథ స్వామి టెంపుల్ పనులు అయితే ప్రారంభించినట్టు చెప్తున్నారు. సో నేను స్టే చేస్తున్న హోటల్ వాళ్ళతో మాట్లాడైతే స్కూటీ తెప్పించేసుకున్నా. సో పర్ డే 500 ఛార్జ్ చేస్తున్నారు. ఇది మన స్కూటీ. సో స్కూటీ తీసుకున్న ముందు అయితే కండిషన్ చెక్ చేసుకోండి. లైక్ స్క్రాచెస్ ఉన్నాయి కదా, మేబీ తర్వాత మన రచ్చ చేయకుండా ఉంటుంది. సో ప్రజెంట్ అయితే ఇంకా లేట్ చేయకుండా జగన్నాథ్ దర్శనానికి వెళ్ళిపోదాం. జై జగన్నాథ్. ఇక్కడ కనిపిస్తున్నది మనకి టెంపుల్కి ఉన్న 4 ఎంట్రీస్ దగ్గర కూడా ఈ డిపాజిట్ సెంటర్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మీ షూస్ కానీ మొబైల్స్ కానీ ఇక్కడైతే డిపాజిట్ చేసుకోవచ్చు. ఇట్స్ ఏ ఫ్రీ సర్వీస్. సో లోపల అయితే బెల్ట్ అలౌ చేస్తున్నారు. నేను ఇప్పుడైతే నా కెమెరాని ఉన్న మైక్ని డిపాజిట్ చేయడానికి ప్రైవేట్ డిపాజిట్ కౌంటర్కి అయితే వెళ్తున్నా. ఎందుకంటే వీళ్ళు అయితే తీసుకోవట్లేదు కెమెరాస్ కానీ మైక్స్ కానీ. సో మీరైతే వ్యాలెట్ని, వాచ్ని, బెల్ట్ని అయితే పెట్టుకెళ్ళచ్చు. సో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ను, షూస్ మాత్రం అలౌ చేయట్లేదు. సో క్రౌడ్ చూస్తున్నారు కదా ఎట్లున్నారు, ఎంత టైం పడుతుందో చూడాలి. సో దర్శనం అయితే అయిపోయింది. ప్రజెంట్ టైం 12:30 అవుతుంది. నేను మార్నింగ్ 7 o'clock అయితే క్యూ లైన్లో నిల్చున్నా. సో అప్రాక్సిమేట్గా నాకు 5 నుంచి 5.5 hours అయితే పట్టింది దర్శనం కంప్లీట్ చేసుకోవడానికి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే మీ ప్రైవేట్ బిలాంగింగ్స్ లైక్ మొబైల్ కానీ లేకపోతే ఏమంటారు కెమెరాస్ కానీ మైక్స్ కానీ మీ లగేజ్ బ్యాగ్స్ని అయితే ఇక్కడ డిపాజిట్ చేయొచ్చు. ఒక లాకర్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో ఇది యాక్చువల్గా ప్రసాదం అక్కడ ఆనంద్ బజార్లో ఇస్తారు, 100 రూపీస్ తీసుకొని. సో ఇందులో ఒక 5 వెరైటీస్ అయితే ఇచ్చారు. కర్రీ అండ్ రైస్, స్వీట్. సో 2 కర్రీస్ ఇచ్చారు అండ్ ఇది మహాప్రసాదం. సో ఇప్పుడు జగన్నాథ స్వామి టెంపుల్ దగ్గర నుంచి గుండిచా మాత టెంపుల్కి వెళ్తున్నా. సో రథయాత్ర టైంలో స్వామివారిని అయితే అక్కడికి తీసుకెళ్ళి 7 రోజులు నిద్ర చేపిస్తారు, అంటే అక్కడ రెస్ట్ అయితే ఇస్తారనమాట. సో ఆ ప్లేస్కి అయితే వెళ్దాం. సో గుండిచా మాత టెంపుల్ వెళ్ళే దారిలోనే మనకి మౌసీమా టెంపుల్ కూడా ఉంటుంది. సో చలో గుండిచా మాత టెంపుల్కి అయితే ఫస్ట్ స్టార్ట్ అయ్యాం. సో ఎగ్జాక్ట్గా ఇది సింహద్వారం. దీని నుంచి అయితే మనం లెఫ్ట్ వెళ్ళాలి. ఇది రథయాత్ర దారి. ఈ లెఫ్ట్ సైడ్లోనే గుండిచా మాత టెంపుల్ ఉంటుంది. మెయిన్ జగన్నాథ స్వామి టెంపుల్ దగ్గర నుంచి అయితే 2-2.5 కిలోమీటర్లు ఉంటుంది. స్వామివారి రథాలు అయితే రెడీ చేసి పెట్టారు. సో ఎండలు మాత్రం మామూలుగా లేవు. సో వచ్చిన ప్రయాణికుల కోసం అయితే ఇట్లా షెడ్ వేసి పెట్టారు మధ్యలో. పక్కన మొత్తం కూడా షాపింగ్ స్ట్రీట్. ఈవినింగ్ కవర్ చేద్దాం షాపింగ్ స్ట్రీట్ని టైం ఉంటే. అక్కడ కనిపిస్తుందా మీకు? సో అది మౌసీమా టెంపుల్. ఆ మౌసీమా టెంపుల్కి గుండిచా టెంపుల్ నుంచి తీసుకొచ్చే టైంలోనైతే అక్కడ తీసుకెళ్తారంట. సో అక్కడ స్వామివారికి వచ్చి పాపి మళ్ళీ జగన్నాథ్ మందిర్కి తీసుకెళ్ళిపోతారు. సో గుండిచా మాత టెంపుల్ ఇక్కడ నుంచి కనబడుతుందో లేదో, అక్కడైతే చిన్న గోపురం కనబడుతుంది. సో ఇది గుండిచా మాత టెంపుల్. సో లోపలికి అయితే అలౌ చేయట్లేదు. ఇది మెయిన్ రోడ్. సో స్వామివారిని అయితే రథయాత్ర టైంలో ఇక్కడికి తీసుకొచ్చి ఒక 7 రోజులు అయితే ఉంచుతారంట. లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి.
అక్కడ ఎంట్రీ ఉంది కదా, అండ్ ఇది ఎగ్జిట్. ప్రజెంట్ అయితే ఎవరిని అలో చేయట్లేదంట, ఓన్లీ రథయాత్ర టైంలో. ఇక్కడ ఏదో వర్క్స్ నడుస్తున్నాయి, మొత్తం అంతా గ్రానైట్ని కట్ చేసి పెట్టారు. సో ఇప్పుడైతే ఇంద్రద్యుమ్న పుష్కరిణికి వెళ్దాం. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఒక 750 మీటర్స్ ఉంది, అండర్ 1 కిలోమీటర్ ఉంది ఆ పుష్కరిణి. అక్కడికి వెళ్ళిన తర్వాత అది కవర్ చేసుకొని నారేంద్ర పుష్కరిణికి వెళ్దాం, ఆ తర్వాత శ్వేతగంగా పుష్కరిణి. ఇక్కడ సైన్ బోర్డు ఉంది, ఇంద్రద్యుమ్న ట్యాంక్ ఇటు సైడ్, అండ్ స్ట్రైట్కి వెళ్తే కోనార్క్, రైట్ సైడ్లో కోనార్క్ వెళ్తాము. ఇప్పుడైతే ఇంద్రద్యుమ్న ట్యాంక్ వెళ్తాము, ఇంద్రద్యుమ్న పుష్కరిణి. మనం ఈ రోడ్ నుంచి వచ్చినాం, ఇది పుష్కరిణి. చాలా పెద్ద పుష్కరిణి, అసలు చాలా బాగుంది. చలో ఇది ఇంద్రద్యుమ్న పుష్కరిణి. ఇప్పుడైతే మనము నరేంద్ర పుష్కరిణికి వెళ్దాం, ఆ తర్వాత శ్వేతగంగా పుష్కరిణి. సో ఇక్కడ ఇంద్రద్యుమ్న పుష్కరిణి దగ్గర ఒక పెద్ద ఆయన అయితే కలిసిండు. ఆయన చెప్తున్నాడు ఈ స్థల పురాణాలు, ఏ పవిత్ర జలాలని మనము ముట్టుకొని స్నానం చేయాలో, అంటే ఇలాంటి ఉంటాయి కదా, ఇలాంటి పుష్కరిణిలు ఏమేమి ఉన్నాయో ఆయన చెప్తున్నాడు. ఒకసారి ఆయన చెప్పింది విందాం. జీ బోలియే ఆప్. मार्कंडेय पुष्करिणी, मार्कंड पुष्करिणी। हाँ। और जगन्नाथ की मंदिर के अंदर है। ओके। ये पेड़ के बट जो बनियन ट्री है दो है, और रोहिणी कुंड। रोहिणी कुंड, हाँ। ओके, ये 3 हो गया। हाँ। और समंदर है, समंदर है अच्छा पूरा समुद्र। हाँ पूरा समंदर। हाँ ओके। महदूदी है हाँ, उनका हाँ। नाम, द्वितीय नाम होने जो महदूदी, महदूदी। ओके। हाँ, और वो 4 4 ये इंद्रद्युम्न यहाँ से तालाब से स्नान करेगा, पुनर्जन्म मतलब पुनर्जन्म नहीं रहता। हाँ। ఓకే ఓకే ఓకే. సో ఆయన ఏం చెప్తున్నాడు అంటే, ఇప్పుడు బీచ్ ఉంది అంటే మన ఈ సముద్రం ఉంది కదా, ఇక్కడ ఒరిస్సాలో ఉన్న సముద్రం ఒకటి, ఈ ఇంద్రద్యుమ్న పవిత్ర కుండ ఉంది కదా, అంటే ఈ పుష్కరిణి ఇంద్రద్యుమ్న పుష్కరిణి. ఆ తర్వాత మనకి జగన్నాథ్ మందిర్కి అందరు రైతా. ఓకే ఓకే. సో ఇంకొకటి మనము జగన్నాథ టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత, జగన్నాథ స్వామి టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత విమలాదేవి టెంపుల్ ఉంటుంది. సో అక్కడ ఇంకొక పుష్కరిణి ఉంటుందంట. సో అది ఇంకొకటి శ్వేతగంగా పుష్కరిణి, అలాగే మార్కండేయ పుష్కరిణి. ఇవైతే పంచతీర్థాలు. ఇవి కాకుండా ఇంకేవైతే కావు వాటిని అయితే నమ్మకండి. नकुल सहदेव बुद्धिस्ट है। ये जो 5 भैया उनसे शिव रूप में पुरी में स्थापित। फिर ये 5 तीर्थ और 5 मार्ग पांडव जो पांडव, ये वर्ल्ड फेमस है। अच्छा ओके। यहाँ देखने के लिए अब स्नान करेगी, यहाँ देखेगी, धूप दीप देगी, है ना। ये मैंने नेसेसरी। యాక్చువల్లీ నేను ఏం చెప్తున్నానంటే, ఈ అశ్వమేధ యాగం అయితే ఇంద్రద్యుమ్న రాజు ఇక్కడ చేపట్టినట్ట. అయితే బ్రాహ్మణులకి 1,00,000 గోవులను అయితే దానం కింద ఇక్కడున్న ఇంద్రద్యుమ్న రాజు వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది. సో ఆ 1,00,000 గోవులు వాటి ఏమంటారు, అవి వాటి గోర్లతో గీక్తా ఉంటాయి కదా. సో అట్లనైతే ఈ పుష్కరిణి ఏర్పడింది అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ మన జగన్నాథ స్వామి టెంపుల్ ఉంది కదా, ఆ జగన్నాథ స్వామి టెంపుల్ నిర్మాణానికి కూడా సో ఈ నీళ్ళని తీసుకొని జగన్నాథ స్వామి టెంపుల్ పనులు అయితే ప్రారంభించినట్టు చెప్తున్నారు. ఈ ఇంద్రద్యుమ్న పుష్కరిణిని ఇక్కడ వాళ్ళు అయితే చాలా పవిత్రంగా భావిస్తారు. సో పూరిలోనైతే పంచతీర్థాలు ఉన్నప్పటికీ ఇందులో స్నానం చేస్తే, అంటే ఈ ఇంద్రద్యుమ్న పుష్కరిణిలో స్నానం చేస్తే మిగతా పుణ్యతీర్థాల్లో స్నానం చేసిన పుణ్యం అయితే దక్కుతుందని
సో ఇంకొకటి ఏంటనంటే మన ఇప్పుడు జగన్నాథ రథయాత్ర టైంలో స్వామివారికి రథాలను అయితే తయారు చేస్తారు కదా. సో రథాన్ని తయారు చేసిన తర్వాత ఆ సింహాసనాన్ని శుద్ధి చేయడానికి అయితే ఇక్కడ నుంచి ఈ పంచతీర్థాన్ని తీసుకొని వెళ్తారంట. ఈ ఇంద్రద్యుమ్న పుష్కరిణి నుంచి తీసుకెళ్ళిన తర్వాత దాన్ని శుద్ధి చేసిన తర్వాతనే ఆ సింహాసనం మీద జగన్నాథుని కూర్చోబెడతారని చెప్పేసి చెప్తున్నారు. సో చాలా విషయాలను అయితే తెలుసుకున్నా ఇక్కడికి వచ్చిన తర్వాత. సో మీరు కూడా ఒకవేళ పూరికి వస్తే కంపల్సరీగానైతే ఈ పుష్కరిణిని విజిట్ చేయండి. సో చలో ఇప్పుడైతే నరేంద్ర పుష్కరిణికి వెళ్దాం. సో నరేంద్ర పుష్కరిణి చూసుకున్న తర్వాత టెంపుల్కి దగ్గరలో ఉన్న ఇంకొక పుష్కరిణి శ్వేతగంగా పుష్కరిణి. సో ఇవైతే విజిట్ చేసి ఇంకా రూమ్కి వెళ్ళిపోయి కొంచెం రెస్ట్ తీసుకొని లోకనాథ స్వామి టెంపుల్కి అయితే వెళ్దాం. సో చూస్తున్నారు కదా, ఇది మౌసీమా టెంపుల్. ఇక్కడ నుంచి మనకు కనబడుతున్న జగన్నాథ స్వామి. సో పూరి జగన్నాథ్ టెంపుల్ కనబడుతుంది కదా, సో అది టెంపుల్. అండ్ ఇది మౌసీమా టెంపుల్. అండ్ మనం వచ్చింది గుండీచా మాతా టెంపుల్ దగ్గర నుంచి. సో చాలా దగ్గర ఉంటుంది అండ్ 1 వేలో. సో గుండీచా మాతా టెంపుల్ క్రాస్ చేసిన తర్వాత అయితే మనకు ఇంద్రద్యుమ్న పుష్కరిణి అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే నరేంద్ర పుష్కరిణికి వెళ్దాం. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాక రైట్ తీసుకోవాలి. సో ఇక్కడ కనిపిస్తుందా స్వామివారి రథానికి సంబంధించిన పైకప్పు అయితే ఇక్కడ రెడీ చేస్తున్నారు, ఎగ్జాక్ట్గా మౌసీమా టెంపుల్ దగ్గర. సో ఇది టెంపుల్ రోడ్ కదా. టెంపుల్ రోడ్ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకైతే ఇక్కడ పార్కింగ్ ఏరియా ఉంటుంది, జగన్నాథ బల్లవ్ 4-వీలర్ పార్కింగ్ కాంప్లెక్స్ అని. సో ఎగ్జాక్ట్గా దాని పక్కనే అయితే నరేంద్ర పుష్కరిణి దారి అటు వెళ్ళాం ఇప్పుడు. సో అది పార్కింగ్ కాంప్లెక్స్. ఇంతకుముందు చూసినాం కదా, మెయిన్ రోడ్ నుంచి అటు సైడ్ వెళ్తే ఆ బిల్డింగ్కి వెళ్తాం. అండ్ ఆపోజిట్లో చూడండి, సో ఈ ముందుది నరేంద్ర పుష్కరిణి. ఇది నరేంద్ర పుష్కరిణి. లోపలికి వెళ్దాం. సో ఇది నరేంద్ర పుష్కరిణి. ఈ చందన్ ఫెస్టివల్ జరుగుతూ ఉంటుంది ఇక్కడ. సో ఆ టైంలోనైతే చాలా మంది వస్తారు ఇక్కడికి. సో ఇప్పుడు మిగిలిందల్లా శ్వేతగంగా పుష్కరిణి ఒకటి ఉన్నది. శ్వేతగంగా పుష్కరిణి చూసుకొని ఇంక రూమ్కి వెళ్దాం. సో నిన్న ఇక్కడ ఈ టెంపుల్ చూసినాం కదా, ఈ ఎగ్జిట్ గేట్ దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ రోడ్లోనైతే మనకి శ్వేతగంగా తీర్థం ఉంటుంది. ఇటు సైడ్ నుంచి అయితే వచ్చాను నేను, అంటే ఈస్ట్ గేట్ నుంచి సింహద్వారం. సో ఈ ద్వారంలో అయితే ఈ దారిలోనైతే వాడుకున్నాం. మనం ఈ గల్లీ నుంచి వచ్చినాం. ఇటు సైడ్ నుంచి లెఫ్ట్ వెళ్తే టెంపుల్ రోడ్కి జాయిన్ అవుతుంది. సో చాలా దగ్గర, టెంపుల్కి కొంచెం డిస్టెన్స్లోనే ఈ స్వర్ణగంగా తీర్థం ఉంది. సో వెళ్దాం ఫస్ట్ అయితే లోపలికి. సో ఇప్పుడు దర్శనం గురించి మాట్లాడుకుంటే అసలు క్రౌడ్ మాత్రం మామూలుగా లేదు. బెటర్ సాటర్డే లేదా సండే రోజు అవాయిడ్ చేసుకోవడం మంచిది. అంటే క్యూ లైన్లో తోపులాట చాలా జరుగుతుంది, పిల్లలు ఉంటే జాగ్రత్త. సో నాకైతే నేను వెళ్ళిన టైంలో మాత్రం క్రౌడ్ మామూలుగా లేదు. సో అసలు మళ్ళీ ఎండ కదా, అండ్ ఈ ఎండాకాలం కూడా గల్పలికి వెళ్ళిన తర్వాత జెట్ స్ప్రేయర్స్ ఉంటాయి కదా, జెట్ స్ప్రేయర్స్తోనైతే కొంచెం హీట్ని తగ్గడానికి షవర్ లాంటిది అట్లా ట్రై చేసినారు. అండ్ గర్భగుడి లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రం అసలు ఒక డిసిప్లిన్ అనేది లేదు, ఒక క్యూ లైన్ అనేది లేదు, మొత్తం నెట్టుకుంటూ వెళ్ళిపోతారు. సో మన సైడ్ టెంపుల్స్తో కంపేర్ చేసుకుంటే కొంచెం అదైతే ఇక్కడ ఏమంటారు ఇబ్బంది అయితే కలుగుతుంది. సో దర్శనానికి వెళ్ళే టైంలో ఇది జాగ్రత్త. అండ్ ఇంకొకటి, ఒకసారి దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత మనకి ముక్తి మండపం ఉంటుంది. ముక్తి మండపం నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే అక్కడ కొన్ని దేవాలయాలు ఉంటాయి. సో ఆడ కల్పవృక్షం అని ఒకటి ఉంటుంది అనమాట.
మహావృక్షము. ఆ వృక్షానికి మనం ఏదైనా కోరిక కోరుకొని దానికి కట్టేసి కోరిక తీరిన తర్వాత వచ్చి అయితే దాన్ని ఇప్పేయాలి. సో అదైతే మర్చిపోకుండా ట్రై చేయండి. ఆ తర్వాత అక్కడ నుంచి ముక్తి మండపం దాటుకొని మళ్ళీ రైట్ సైడ్ వస్తే మీరు విమలాదేవి టెంపుల్ ఉంటుంది. ఆ దర్శనం చేసుకొని కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఆ దర్శనం చేసుకున్న తర్వాత సూర్య టెంపుల్ ఉంటుంది. సో అది కంప్లీట్ చేసుకొని మీరు బయటకు వచ్చిన తర్వాత ఆనంద బజార్ అని ఉంటుంది. అక్కడనైతే మహాప్రసాద్ నేను చూపించాను కదా, స్క్రీన్ పైన కూడా యాడ్ చేస్తా. సో ఆ మహాప్రసాద్ అయితే డిఫరెంట్ పీపుల్ అయితే అమ్ముతూ ఉంటారు. సో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ దర్శనం చూసుకొని మీ కన్వీనియన్స్ అంటే మీరు లాకర్స్లో ఎక్కడైతే డిపాజిట్ చేసినారో ఆ గేట్ త్రూ అయితే ఎగ్జిట్ అవ్వండి. సో ఇది నా ఎక్స్పీరియన్స్ పూరిలో. అన్ని పుష్కరిణీలు అయితే మీకు చూపించాయి. అండ్ లోకనాథ్ టెంపుల్ ఒకటి పెండింగ్ ఉంది, ఆ టెంపుల్ కూడా కవర్ చేస్తాను. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకొక వీడియో వస్తుంది కోనార్క్ టెంపుల్కి సపరేట్గా, ఆ తర్వాత లింగరాజ స్వామి టెంపుల్ భువనేశ్వర్ది. సో ఆ వీడియో కూడా మిస్ అవ్వకుండా అయితే చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మిగతా వారితో కంపేర్ చేసుకుంటే ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది, చాలామంది కూడా ఇట్లా కూర్చుంటున్నారు. సో ఈ ప్లేస్ని అయితే కంపల్సరీ విజిట్ చేయండి, చాలా బాగుంది. సో ఆనంద్ బజార్లో మహాప్రసాదం ప్రైస్ గురించి చెప్పడం మర్చిపోయాను. సో అది వచ్చేసి మీకు 50 రూపీస్ నుంచి 100 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తారు. 50 రూపీస్లో ఏంటంటే రైస్, దాంతోపాటు ఒక 2 కర్రీస్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు 100 రూపీస్ పే చేస్తే ఒక 5 వెరైటీస్ అయితే ఉంటాయి, ఇంక్లూడింగ్ స్వీట్. ఆ స్వీట్ అయితే దాల్చిన చెక్క ఉంటుంది కదా, సినమన్ పౌడర్తో చేసినట్టున్నారు. సో అదే టేస్ట్ వచ్చింది. సో కంపల్సరీ మర్చిపోకుండా అయితే ఆనంద్ బజార్ని విజిట్ చేయండి. అండ్ ఈ మహాప్రసాదం కూడా నేను మీకు చూపిస్తాను ఒకసారి రూమ్కి వెళ్ళిన తర్వాత. టెంపుల్ లైన్లో నిల్చున్నప్పుడు ఇలాంటివి అయితే అమ్ముతున్నారు, మహాప్రసాదం అని. సో దానిలోనైతే ఏ ఐటమ్స్ వచ్చినాయో చూద్దాం. గ్యారా లాంటిది వచ్చింది. ఆ తోపులాటలో మొత్తం ఇట్లా అయిపోయింది బాక్స్ అంతా. అసలు జనాలు మాత్రం మామూలుగా రాలే, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మరి ఇంత ఘోరంగా ఉంటారని. సో ఇవైతే ఉన్నాయి ఇందులో. పూరిలో చూడవలసిన ప్లేసెస్లో ఈ టెంపుల్ ఒకటి, లోకనాథ టెంపుల్. సో లోపలికి వెళ్ళినాక చూద్దాం ఎట్లుందో. ఇది బయట చూస్తున్నారు కదా, అదంతా పార్కింగ్ ఏరియా. ନଡ଼ିଆ କଦଳୀ ବେଲପତ୍ର ଫୁଲ କ୍ଷୀର దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చిన. మొబైల్స్ కానీ కెమెరాస్ కానీ లోపలికి అయితే అలౌ చేయట్లేదు. సో ఇక్కడ ఛార్జెస్ ఏంటంటే పార్కింగ్ అయితే ఒక 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ మొబైల్కి మీది ఒకవేళ ఫుట్వేర్ ఉంటే దానికి 20 రూపీస్ ఈచ్ అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. ఈ టెంపుల్ హిస్టరీ గురించి మాట్లాడుకుంటే లంక నుండి సీతాదేవిని కాపాడడానికి రాముల వారు వెళ్ళే టైంలో ఇక్కడనైతే శివలింగాన్ని ప్రతిష్ఠించి దానికి పూజలు చేసినారంట. సో ఇక్కడ ఈ టెంపుల్ చూసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ నేను వెళ్ళే ప్లేస్ వచ్చి మార్కండేశ్వర టెంపుల్. అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పూరి జగన్నాథ్ ధ్వజ పరివర్తన జరుగుతుంది కదా ఇప్పుడు 5 o'clockకి. సో ఆ ధ్వజ పరివర్తన అయితే చూసుకొని ఇంకా బీచ్కి వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేసి మళ్ళీ ఇంటికి రూమ్కి వెళ్ళిపోతా. సో పూరిలో చూడవలసిన ఇంకొక ప్లేస్ వచ్చి ఈ శ్రీ మార్కండేశ్వర టెంపుల్. సో ఇక్కడ మనకు మార్కండేయ పుష్కరిణి కూడా ఉంది.
సో స్టార్టింగ్ లోపలికి రాగానే శివుడి విగ్రహం, మార్కండేశ్వరుడు. ఈయనే మార్కండేశ్వరుడు. అయితే బ్రహ్మపురాణాల ప్రకారం ఈ మార్కండేశ్వర మహర్షి శివుడి కోసం ఈ ప్రదేశంలోనే తపస్సు చేసిందంట. సప్తమాతృక టెంపుల్. ఇక్కడ హిస్టరీ ఉంది, చదవండి. ఇస్ నోన్ యాజ్ ద టెంపుల్ ఆఫ్ ది 7 సిస్టర్స్. సో అది మెయిన్ టెంపుల్ మార్కండేశ్వర స్వామిది. ఇక్కడ ఒక వ్యూ ఉంది, చూద్దాం. టెంపుల్ అయితే ప్రజెంట్ క్లోజ్ ఉంది. జై జగన్నాథ్, శివాయ. ఈ కోనేరుకి ఇక్కడ నుంచి కూడా దారి ఉంది. నమ శివాయ. జై జగన్నాథ. ఇది మార్కండేయ పుష్కరిణి. జై జగన్నాథ్. నమ శివాయ. సాంబశివ సదా సాంబశివ. మీరు ఒకవేళ కనుక పూరీ జగన్నాథ స్వామి టెంపుల్ దర్శనం చేసుకోవాలనుకుంటే ఈ సాక్షి గోపాల్ టెంపుల్ కూడా దర్శనం చేసుకోండి. ఎందుకనంటే ఈ టెంపుల్ దర్శనం బలరాముడు, సుభద్రాదేవి, జగన్నాథ. ఇన్కంప్లీట్. సో వాళ్ళ కార్వింగ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఎగ్జాక్ట్గా పూరీ జగన్నాథ స్వామి ఆ జగన్నాథుడు, సుభద్రాదేవి, బలరాముడు. టెంపుల్ పేరు సాక్షి గోపాల్ టెంపుల్. సో ఈ ఎంటైర్ అక్కడ వరకు ఆ గోడల పైన మొత్తం కూడా డిఫరెంట్ కార్వింగ్స్ అయితే చేసారు. అండ్ బాగుంది కోనేరు. ఇది మార్కండేయ పుష్కరిణి. भक्ति सागर भजन संध्या जय श्री जगन्नाथ जय जय जय। సో ఇది సాక్షి గోపాల్ టెంపుల్. ఫ్రంట్ సైడ్ అయితే మనకి అలౌ చేయట్లేదు. సో బ్యాక్ సైడ్ అయితే జస్ట్ ఇట్లా క్లిక్స్ తీసుకోవడానికి పర్మిట్ చేసారు.
ରହିଲା ମୋର ସିଏ ମୋତେ ଦେଖିନି ମୁଁ ତା ପଛ ଗୋଟେ ପଡ଼ିବି